Welcome to Renaissance, sir. How can I help you? I have a reservation under the name Uday Bhaskar. ఇట్స్ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. వాణి జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్ బుక్స్ ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్ గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం. సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాట? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, లక్ష బుక్స్ చదివాను. రాల్డ్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అడ్జస్ట్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే ఇద్దరు మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, రెండు యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిడ్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. మీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్కినేటింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ ఉంది. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హి వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్లే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా రవివర్మ. Hello, sir. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే, వెరీ హెల్ప్. Sorry, sir. Sorry. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. I'll clean it up. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. You know what, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడ్డం అసలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on. Da Vinci. ఏవించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? Huh? మోనాలిసా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. Nyau gavilang, nyau gavilang, alza tus alas farragan. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. Who is this girl? Where did she come from? What she gonna do to us? మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్న. అబ్బా, అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి గానీ మరీ అంత అక్యురసీ అవసరమానన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కిచ్చారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్ కి ఏం తీసుకుంటావు?
60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్ని ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఇది పాడేనిపించు. సంబంధం నచ్చకపోతే ఎన్నో వంకలు పెడతామండి. మీరు ఇలా డైరెక్ట్ గా నిలదీసేయడం ఏమీ బాగాలేదు. ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్స్ లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒక్కటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే? నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసొద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. యుబి గారు, ఏంటి సార్ ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా, అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్ను పెళ్లి చూపులకు వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. ఓ. మాట్లాడాలంది. అక్కడ చూసింది, మాట్లాడింది సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు ఆ అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేంది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? బాస్కు మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే, నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా. అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద ఓ జాంగ్రీ, చేతిలో కారం బూంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరత్తులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు గానీ అలమరాలు గానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువుల్ని బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? ఫ్రిడ్జ్ మీద ఆ అమ్మాయి వేరు వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉదయ్ గారు, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. ట్రావెలింగ్ అంటే ఇష్టం సార్. సో మీరు కూడా అదే ముక్క చెప్పేయండి, ఐ లవ్ ట్రావెలింగ్ అని. ఇంకేం చూసారు? ఇంకా కబోర్డ్ లో మొహమ్మద్ రఫీ పాటల కలెక్షన్. ఆ అమ్మాయికి మొహమ్మద్ రఫీ అంటే ఇష్టం, అవునా?
కాదు, రఫీ పాటలు అంటే ఇష్టం. మీరు మొహమ్మద్ రఫీ గొప్పతనం గురించి చదువుకెళ్ళి కారులో ఆయన పాటలు ప్లే చేసి మీ గొప్పతనం బయటపడేలాగా దంచేయండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కిటికీ పక్కర్లో రాజా రవివర్మ పెయింటింగ్స్ మీద బుక్ ఉంది. సూపర్. సెంటర్ లో పెయింటింగ్స్ థీమ్ తో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో కార్నర్ లో రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లి రవివర్మ గురించి ఇంకా కబోర్డ్ లో చాలా బుక్స్ ఉన్నాయి. నాకు ఇష్టం అని చెప్తా. అంతేకాదు, ఆ అమ్మాయికి మంచి బుక్ గిఫ్ట్ కూడా ఇవ్వండి. యా డెఫినెట్లీ. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు కూడా వాడేద్దాం. అమ్మయ్యా, చూసారా సింపుల్. థ్యాంక్స్ వెంకీ, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే బాగుంది. సరే, నీ స్కూటర్ రేపు తీసుకెళ్దు గానీ నా కార్లో డ్రాప్ చేస్తా పద.